వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. వంగపహాడ్, నాగారం గ్రామాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి. కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు. నెంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన డీఎస్పీ. రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ లో చిరుత సంచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అటవీ శాఖ అధికారులు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రామగుండంలో ఫ్రీ హెల్త్ క్యాంప్. ప్రతి పౌరుడు రోగరహిత సమాజం నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ సహకారంతో హనుమకొండ జిల్లా హాసన్పర్తి మండల పరిధిలోని వంగపహాడ్, నాగారం గ్రామాలలో ఫాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డితో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రైతులు పండించిన మొక్కజొన్న పంటలకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటోందని, మధ్యవర్తుల ద్వారా రైతులు నష్టపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకే మొక్కజొన్న పంటను తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రైతులకు మేలు చేసే విధంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. మొక్కజొన్నల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచనలు చేశారు. నేను ఇక్కడ ఒక్కసారి చూడండి సార్. తొక్కకుండా పెద్ద మనిషి కొద్దిగా ఎంతో జరగదు, తొక్కుతాను. చెప్పులు కూడా దూరం ఓ సార్ ఓకే. 50 కిలోలు పోవడం అని చెప్తుంది సార్. మ్యాచ్ అంటే ఓకే. 5 lakhs 9 కానీ మనకు సబ్సిడీ కింద మన హసన్పర్తి మండలం ఇక్కడ ఇచ్చింది. దేనికన్నా శ్రీగో గారు రండి. సతీష్ రవి మీరు కొట్టాలి. నువ్వు కూర్చుంటే రఘు కట్ అవుతావు. కూర్చో. మరొక ఫోటో
ఓకే సార్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ ఈ తనిఖీల్లో నెంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా సుందరయ్య నగర్ లో తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సార్ ఫ్రిడ్జ్ మొత్తం నీట్గా ఉంది, ఏముంటారు ఎందుకు వాటర్ కాదు మొత్తం ఖాళీ అసలు అంటే ఇన్ఫర్మేషన్ చూడమ్మా ఆల్మార్ చూపి అడుగు లోపల. అరే అమ్మాయి నువ్వు అడుగు డోర్ ఓపెన్ చేయమ్మా. సార్. अभी नहीं या बाइक का मुझे రాత్రి వచ్చేనా ఊరికి పోయేది ఆ డబ్బులు ఉండేది టికెట్లు కూడా ఉన్నాయి, ఫస్ట్ టికెట్లు ఇంకా జాగ్రత్త పెట్టండి. ఈ రాత్రి పూట మందు అమ్ముతున్నారని, లేకపోతే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు సుందరయ్య నగర్లో చెకింగ్ చేయడం జరిగింది. చెకింగ్లో భాగంగా కొన్ని నెంబర్ ప్లేట్ లేని, తర్వాత డాక్యుమెంట్ లేని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీటిని చూసిన తర్వాత ఇది చేస్తారు. తర్వాత ఇక్కడ ప్రజలతోటి మాట్లాడి ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఏదన్నా తప్పు చేస్తే, ఏదైనా చేస్తే కేసులు రిమూవ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఈ ప్రాంతానికి వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీ కోసం ప్రోత్సహించొద్దు వాళ్ళను. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు, మందు అమ్మడం కానీ లేకపోతే ఇంకేదైనా అమ్మడం కానీ చేయొద్దని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ చిన్న బోనాలలో లేగదూడపై చిరుతపులి దాడి చేసింది. చిరుతపులి దాడిలో రైతు బోనాల ముత్యంరాజు లేగదూడ మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. లేగదూడ మృతితో సుమారు 30,000 రూపాయల నష్టం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి రైతు ముత్యంరాజును ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సిరిసిల్ల జిల్లా అర్బన్ లో చిరుతపులు సంచరిస్తున్న దృశ్యాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో మరి ఒక రైతు బోనాల ముత్యంరాజు అనే రైతుది. మరి తను బర్రెలని ఆవులని పెంచుకుంటున్నటువంటి రైతు. మరి నిన్నటి రోజున చిరుతపులి మరి ఏదో చిరుతపుల్లో పెద్ద పుల్లో నిన్నటి రోజున వచ్చి మరి ఏదైతే ఉన్నటువంటి ఈ యొక్క పాడి రైతు మరి దాన్ని కొరకడం జరిగింది, తినడం జరిగింది, మొత్తం చనిపోయింది, చంపేసింది. మరి దానికి దాదాపుగా ఒక 40 నుంచి 50 వేల విలువైనటువంటి ఈ యొక్క రైతు ఈరోజు నష్టపోవడం జరిగింది. మరి అదే కాకుండా గతంలో ఒక 4 సంవత్సరాల ముందు మరి అదే విధంగా వాళ్ళ పొలం దగ్గరనే కట్టేసుకున్నటువంటి తరుణంలో రాత్రి అదే ఇంతకుముందు జరిగినటువంటి కొంచెం దూరం ప్లేస్లో కూడా మరి అప్పుడు కూడా అదే పెద్ద లాగేనా బర్రెని పెయ్యనే దాన్ని కూడా తినడం జరిగింది. మరి ఇంతవరకు కూడా మరి ప్రభుత్వాలు రైతుల కోసం మరి పెడుతున్నటువంటి ఏదైతే ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో మరి రైతుల చెంతకు చేరతలేవు. మరి కనుక ఈసారైనా ఈ యొక్క రైతుకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మరి ఒక వార్డు కౌన్సిలర్గా నేను డిమాండ్ చేస్తున్నాను. మరి అదే కాకుండా మరి ఏరియాలో ఉన్నటువంటి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరి ఇటే అది తల్లి పిల్ల 2 ఆ పెద్ద పుల్లు తిరుగుతుందని చెప్పి ఇంతకుముందే ఫారెస్ట్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది. కనుక రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాళ్ళ యొక్క పాడి పశువులు కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపైన ఉన్నందున మరి వాళ్ళు కూడా మరి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వాళ్ళ జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రైతుకు ఇంతకుముందు జరిగినటువంటి నష్టపరిహారంతో పాటు ఇప్పుడు కూడా ఏదైతే దాదాపుగా 40-50 వేల రూపాయలు మరి ఆ రైతుకు చాలా భారం కాబట్టి ఖచ్చితంగా రైతుకు మరి ప్రభుత్వాలు వేచించి ఖచ్చితంగా రైతుకు జిల్లా కలెక్టర్ గారు దీన్ని చొరవ తీసుకొని వెంటనే ఈ యొక్క రైతుకు న్యాయంగా చేయాలని చెప్పి బోనాల ముత్యంరాజు రైతుకు న్యాయం చేయాల్సిందిగా స్థానిక కౌన్సిలర్గా నేను ఈ ప్రభుత్వాన్ని మరియు ఈ యొక్క అధికారులని విన్నవిస్తున్నాను. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో లయన్స్ క్లబ్ మగువా ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే సమాజం సంతోషంగా ఉంటుందని మగువా హెల్త్ క్యాంపు నిర్వాహకులు పేర్కొన్నారు. భావితరాల ఆరోగ్యం కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా రోగరహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి 6 నెలలకు ఒకసారి విధిగా మెడికల్ చెకప్ చేయించుకోవాలన్నారు. పారిశ్రామిక ప్రాంత ప్రజలు మగువా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంపును వినియోగించుకొని ఆరోగ్యంగా జీవించాలని వారు ఆకాంక్షించారు. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ తరఫున మేము ఇక్కడ లయన్స్ క్లబ్ రామగుండం మగువ తరఫున మేము ఇక్కడ ఉచిత ఆరోగ్య వైద్య పరీక్షలు మరియు రక్త నమూనాలు ఫ్రీగా పరీక్ష చేయటం జరిగింది. ఇవాళ చాలామంది డాక్టర్స్ దీనిలో పాల్గొన్నారు. డాక్టర్ సుమలత గారు, డాక్టర్ శ్రీకాంత్ గారు, అలానే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ భవ్య గారు, డాక్టర్ వనజ రాకోల్ మేడం, నేను డాక్టర్ లక్ష్మీవాణి, మేమందరం కూడా ఈ మెగా క్యాంప్లో పాల్గొన్నాము. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే టుగెదర్ ఫర్ హెల్త్ అండ్ స్టాండ్ విత్ సైన్స్. అంటే ఏదైనా కానీ ఆరోగ్యం కోసం మనందరం పోరాడాలి, మనందరం గట్టిగా పాటుపడాలి, అందరి ఆరోగ్యం సమిష్టిగా. అలానే దానికి ఒక సైంటిఫిక్ బేసిస్ ఉండేది. అంటే మన ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ ఉండొచ్చు, కానీ సైంటిఫిక్ బేసిస్లో ట్రీట్మెంట్ అందరికీ అందాలి. అందరు కూడా ఆరోగ్య విధానాలని పాటించాలి, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, వెయిట్ కరెక్ట్గా ఉండాలి, మన ఆహారం సమతుల్యతగా ఉండాలి. అలా మనం వాకింగ్, ఎక్సర్సైజ్ ఇది రెగ్యులర్ చేయాలి. ఇలా చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఆరోగ్యం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ ఆధ్వర్యంలో వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మరి ఈరోజు క్యాంప్ నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా మరి మా మగువ వైస్ ప్రెసిడెంట్స్ గాను డైరెక్టర్స్గా ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు బ్లడ్ టెస్ట్, అలాగే గైనిక్, ఆప్థమాలజీ, అదేవిధంగా స్కిన్, డెంటల్ కూడా మాకు ఇక్కడ వారు మా మగువకి శ్రీకారం
శ్రీకాంత్ వాళ్ళ యొక్క సహకారంతో ఇక్కడ మేము హెల్త్ క్యాంప్ హోల్ బాడీ చెకప్ దాదాపు అన్నట్టే పైగా కూడా ఈరోజు హెల్త్ చెకప్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి క్యాంప్స్ ఇంకా ముందు కూడా చాలా నిర్వహిస్తామని తెలియజేస్తూ మరి ఇక్కడికి పొద్దు నుంచి కూడా 7 నుంచి కూడా మా క్యాంప్ స్టార్ట్ అయింది. మరి మా లయన్స్ క్లబ్ మగువ టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ సర్వీస్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ మగువాని సర్వీస్ ఓరియంటెడ్గా ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి మగువ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇక్కడ ఇచ్చేసిన కార్పొరేటర్ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక 36వ డివిజన్ మనో చైతన్య ప్రాంతంలో వరల్డ్ హెల్త్ కేర్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగవ వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క క్యాంపులో మరి వివిధ రకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళు పాల్గొనడం జరిగింది. మరి భవ్య హాస్పిటల్ తరఫున వారు నిర్వహించినటువంటి కంటి క్యాంపే కానివ్వండి, లేకపోతే శ్రీకాంత్ డెంటల్ తరఫున డెంటల్ క్యాంపే కానివ్వండి, అదేవిధంగా విజయ ల్యాబ్ తరఫున మరి వాళ్ళు దాన్ని ఏమంటారు రక్త నమూనాలను స్వీకరించడం జరిగింది. అదేవిధంగా గైనిక్ వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. మరి ఒక ఇంత అద్భుతమైనటువంటి మెగా హెల్త్ క్యాంప్ని నిర్వహించినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగవ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇటువంటి హెల్త్ క్యాంప్స్ రానున్న రోజుల్లో కూడా మరిన్ని కూడా మేము కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేసే దిశగా వెళ్తున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క క్యాంప్ని ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రజలు కానివ్వండి, అదేవిధంగా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జెండాను ఆవిష్కరించి ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్తూ సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయికి వరకు సేవాభావంతో పనిచేయాలని రమేష్ కోరారు. భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గంభీరావుపేట మండల శాఖ తరఫున గంభీరావుపేట పట్టణ కేంద్రంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందరో కార్యకర్తల నాయకుల ఆత్మ బలిదానంతో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఒక అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీగా అవతరించి నేడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలు కూడా గర్వించదగ్గ నాయకుడిగా ఎదుగుతూ ఉన్నాడు. అది కేవలం భారతీయ జనతా పార్టీకే సాధ్యమవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రానున్న రోజులలో కూడా తెలంగాణలో అధికారాన్ని చేపట్టే విధంగా మేమందరం కూడా సాయశక్తిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ముందుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ 46వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకప్పుడు జనసంఘం నుంచి 1980లో భారతీయ జనతా పార్టీగా ఎదిగిన ఈ పార్టీ 2 పార్లమెంట్ సభ్యులతో ఉన్న పార్లమెంట్లో అడుగుపెట్టిన పార్టీ ఈరోజు ఎక్కువ పార్లమెంటు స్థానాలు చేస్తూ 3 సార్లు అధికారం దేశంలోనే ఉంది. ప్రపంచంలోనే గర్వించదగ్గ పార్టీ కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తప్పకుండా అధికారంలోకి వస్తానని ఆశతో వ్యక్తపరుస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు ఇస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గంభీరావుపేట మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ పేరు పేరున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి యావత్ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ.
1980లో జనసంఘ్ నుంచి ప్రస్థానం మొదలై మరి అలా ఢిల్లీ నుంచి మొదలుకొని ప్రతి గల్లీలో ఉన్నటువంటి ఇంటింటికి చేరినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు మిగతా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు తేడా ఏంటంటే మిగతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఏదైతే హనుమకొండ పెగడపల్లి డబ్బాలు క్రాస్ హనుమాన్ దేవాలయం సమీపంలోని పీవీఆర్ రెసిడెన్సీలో రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపీకృష్ణ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శంకర కంటి ఆసుపత్రి వైద్యులు 300 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారని గోపీకృష్ణ తెలిపారు. కంటి శుక్లాలు ఉన్నవారికి హైదరాబాద్ తీసుకుని వెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేసి పంపిస్తారని రుద్ర ఫౌండేషన్ చైర్మన్ పేరం గోపీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, రుద్ర ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరందరూ కూర్చొని చాలా బాగుంటుంది. ఇలా ఉండడం వల్ల ఎవరెవరు టోకెన్ తీసుకుంటున్నారు సైడ్ అయితే మంచిగా చెప్పండి. ఈరోజు ప్రతిసారి లాగానే పోయిన నెల 9వ తేదీన నిర్వహించిన ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరం ఏదైతే హైదరాబాద్లోని శంకర ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మా రుద్ర ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఈ ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి విశేషమైన స్పందన లభిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా సుదూర ప్రాంతాల నుంచి వెళ్ళి ఇక్కడ అక్కడ అని కాకుండా ఎంత దూరం ఉన్నా నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా పెద్దలు చాలామంది కూడా వస్తున్నారు. పోయినసారి ఎవరైతే ఈ కంటి ఆపరేషన్ నుంచి వెళ్ళి లబ్ధి పొందిందో దాని యొక్క వివరాలు మేము ఏం చెప్పకుండానే వారు చెప్పిన విషయాలు తెలుసుకొని వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళే కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఈసారి హాజరైనారు. మేము ఏదైతే ఉద్దేశంతో పేదలకు మంచి జరగాలి, పేదోళ్లకు లాభం చేకూరాలని చెప్పేసి అని ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. అది ఆ ఫలాలు అందుతున్నందుకు మేము అందరం కూడా సంతోషిస్తున్నాము. ఇంకా మీ ద్వారా కూడా మీడియా మిత్రులను కూడా నేను కోరుతున్నాను, సాధ్యమైనంత వరకు పేదలకు సాయం చేద్దాము. అందుకోసం మీ సహకారం కూడా అందియండి. అందుకు అందరం కలిసి ముందుకెళ్దాము. ఇందుకు మా రుద్ర టీం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తాము. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వంగపహాడ్, నాగారం గ్రామాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి. కమ్యూనిటీ కాంటాక్ట్ లో భాగంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు.
నెంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన డీఎస్పీ. రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్లో చిరుత సంచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అటవీ శాఖ అధికారులు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రామగుండంలో ఫ్రీ హెల్త్ క్యాంప్. ప్రతి పౌరుడు రోగరహిత సమాజం నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.